అస్సలాముఅలైకుం रहमतुल्लाहि बरकातहू। నా పేరు మౌలా బేగ్, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడి, కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసినట్టి దాడిలో ముస్లింలు చాలామంది చనిపోయారు. ముస్లింలు చాలామంది టూరిస్టులను ప్రాణాలకు తెగించి రక్షించే సమయంలో సయ్యద్ ఆదిల్ అనే అతను కూడా మరణించాడు. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇవి ఏమీ కనబడినట్లుగా కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలకు కక్షపూరితంగా ముస్లింలను చిన్నచూపు చూస్తూ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అన్నట్టుగా వారి ప్రసంగంలో ప్రతి చోట ముస్లింలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ముస్లింలను ఉగ్రవాదులుగా చూపే మీరు మీ పార్టీ కోసం, మీ గెలుపు కోసం, మీ పార్టీ రక్షణ కోసం అనునిత్యం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముస్లింలు జెండా కట్టి మిమ్మల్ని గెలుపు కోసం కృషి చేశారు. వారందరూ కూడా ఉగ్రవాదులేనా? పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మేము మౌనంగా ఉంటున్నామని చెప్పి ముస్లింలను టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీస్ ముందు వచ్చి ఆందోళన నిరసన కార్యక్రమం చేపడతాం. మీకు తెలుసో తెలియదో ఒకసారి గతంలోకి వెళ్ళండి. మన మహాత్మా గాంధీని చంపిన మొదటి ఉగ్రవాది లాదురామ్ గాడ్సే, అతను ఒక మొదటి ఉగ్రవాది మన దేశంలో. అలాగే ఇందిరాగాంధీని చంపినది ఎవరు? రాజీవ్ గాంధీని చంపినది ఎవరు? ఒకసారి గతంలోకి వెళ్ళి మననం చేసుకుంటే మంచిది. వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, బ్యాంకులను ఎగగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎవరు? ఒకసారి మననం చేసుకోండి. ఎందుకంటే ముస్లింలు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారు వేల లక్షల మంది. ఇప్పుడు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మతతత్వ పార్టీ అయితే మీరు పొత్తు పెట్టుకుంటే వారితో మీరు పనులు చేయించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముస్లిం సమాజం 60% మీ పార్టీలకు ఓట్లేశారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడటం మంచిది. గెలిచాము, మేము అందలం ఎక్కాము, మా ఇష్టానుసారంగా మాట్లాడితే ముస్లిం సమాజం ఊరుకుంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడటం మంచిది. ముస్లింలను టార్గెట్ చేసి మీరు మాట్లాడటం సబబు కాదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడా మీ క్యాబినెట్లో ముస్లిము? ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారా మీరు? ఒక ఎంపీ సీట్ ఇచ్చారా? ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారా మీరు? ఏదో బిస్కెట్లు పంచినట్టుగా చిన్న చిన్న పదవులు ఇచ్చి ముస్లింలను ఆకట్టుకొని ముస్లింల ఓట్ బ్యాంకుతో మీరు అందలం ఎక్కి ఇలా మాట్లాడటం సమంజసం కాదు. మీరు ఖచ్చితంగా ముస్లింలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ముస్లిం సమాజం మిమ్మల్ని వదిలిపెట్టదు. మిమ్మల్ని క్షమాపణ కోరే వరకు నిరాహార దీక్షలు చేస్తామని ఈ విధంగా నేను బహిర్గతంగా చెప్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం रहमतुल्लाहि बरकातहू। జై హింద్.